యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి కనుక నాకు చేస్తిరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, నీవు యేసుక్రీస్తును వెంబడించే వ్యక్తివైతే, ఆయన్ని నీవు ప్రేమించినట్లయితే ఆ ప్రేమను క్రియల్లో చూపించు. మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు ఒకనికి మీరు చేసితిరి కావున నాకు చేస్తురని యేసుక్రీస్తే అంటున్నారు. నీవు దేవుని పేరట దేవుని కొరకు ఏమి నీ వలనైనది చేయగలవో అది చెయ్యి. ఎంత చేయగలవో అంత చెయ్యి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఆ ప్రేమను క్రియలలో చూపించడానికి ఆయన వెల చెల్లించి తన ఒక్కగానొక కుమారుడైన యేసు ప్రభువును సిలువకు అప్పగించెను. అది ఎంత గొప్ప ప్రేమ! ప్రేమించకుండా ఎవరికైనా దాన ధర్మాలు చేయవచ్చు, కానీ ఏమి ఇవ్వకుండా మాత్రం ఏ ఒక్కరిని ప్రేమించడము సాధ్యం కాదు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కావున నీవు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, ఇతరులు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చు మాటలు కానీ, వారికి అవసరమైనప్పుడు వారికి నీ వలన అయిన సహాయం అందించు విషయములో కానీ నీవు హృదయపూర్వకముగా వారి యొద్ద నుంచి ఏది నీవు ఆశించకుండా నీవు చేసినట్లయితే దానికైన ఫలాన్ని దేవుడు నీకు తప్పక ఇస్తారు. అలా కాక ఏదో డంబము కొరకు ఇతరులకు చూపించుకొని అది ఏదో ఫేస్బుక్లో వేయడానికో లేక స్టేటస్లో పెట్టుకోవడానికో అలా కాకూడదు. నీవు చేస్తున్న క్రియ సత్క్రియ, ఇతరులకు నీవు చేస్తున్న సహాయము అది దేవుడు చూస్తున్నాడు. నీకు దేవునికి మాత్రమే అది తెలియాలి. అదే తప్ప ఇతరులకు నువ్వు ఏదో చూపించుకోవాలని, మెప్పు పొందాలని, ఇతరులు నిన్ను మెచ్చుకోవాలని అది స్టేటస్లో పెట్టుకోవడము, ఇతరులకు చూపించుకోవడం, ఇతరుల దగ్గర నుంచి నువ్వు పెద్ద ప్రశంసలు అందుకోవడం అని ఆశతో చేయకు. అందులో ఏ ఫలము నువ్వు పొందుకోలేవు. నీ తోటివారు, నీ స్నేహితులు, నీ బంధువులు లేక నీకు తెలియని వ్యక్తులకు కూడా నీ వలన అయినంత సహాయాన్ని అందించు. దేవుడు నేడు నిన్ను ఆశీర్వదించారా, మంచిగా దీవించారా, నిన్ను ఇతరుల ముందు దీవెనకరంగా ఉంచినారా, అది నీవు ఇతరులకు దీవెనకరంగా మారడానికే నిన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించింది. అంతేకాని స్వార్థంగా నీ దగ్గర ఉన్నది నీవే పొందుకొని నీవే అనుభవిస్తూ నీ బిడలు, నీ కుటుంబము, నీవు అంటూ స్వార్థపూరికంగా ఉండవద్దు. అది దేవుడు ఆశించుడు. నువ్వు ఇతరులకు నీ దగ్గర ఉన్నది ఇతరులకు నువ్వు పంచినప్పుడే దేవుడు నీ దగ్గర ఉన్న వాటిని ఇంకెక్కువగా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధిని నువ్వు పొందుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఆకలిగా ఉంటుని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. ఇలాంటి సమయంలో ఈ యొక్క ఆలోచన నీకు మంచిదే కదా. నీ ఉపవాసంలో ఉంటున్న యొక్క సమయంలో కానీ నీ యొక్క ఆహారాన్ని ఇతరులకు ఇవ్వు. ఈ పూట నీ ఉపవాసంలో ఉంటున్నావా, నీ ఆహారము తీసుకెళ్ళి లేని వారికి పంచిపెట్టు. అది నీకు ఆశీర్వాదకరంగాను, నీ బిడలకు, నీ కుటుంబానికి అది ఎంతో దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని నుంచి ఆ ఆశీర్వాదాన్ని పొందుకో. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు. మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.